తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన నేపాల్ తరహాలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నమాట ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంశాలు, వాటి ప్రభావం గమనించదగ్గవిగా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి తన విమర్శలు కేంద్ర బిందువుగా నిరుద్యోగుల సమస్యను ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఉద్యోగ నియామకాలలో ఆలస్యం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కానీ పరిస్థితి యువతలో ఆగ్రహాన్ని పెంచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిష్కారం కనిపించకపోవడంతో నిరుద్యోగుల అసంతృప్తి మరింతగా పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి నేపాల్ పరిస్థితిని ఉదాహరణగా తీసుకోవడం యాదృచ్ఛికం కాదు. గతంలో నేపాల్లో రాజకీయ అస్థిరత కారణంగా ప్రభుత్వాలు వరుసగా కూలిపోయిన సందర్భాలున్నాయి. తెలంగాణలో కూడా నిరుద్యోగుల ఆగ్రహం పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ పోలిక సమస్య తీవ్రతను ప్రజలకు మరింత బలంగా చేరవేసింది. ఒక సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా ఘాటుగా విమర్శించడం కాంగ్రెస్ లో విభేదాలున్నాయని సూచిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం, నిర్ణయాల అమల్లో జాప్యం వంటి అంశాలు రాజగోపాల్ రెడ్డిని అసహనానికి గురిచేశాయి. ఇంతకు ముందు కూడా ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలుండటంతో ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత సంక్షోభానికి మరో నిదర్శనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల సమస్యలతో దాడి చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లోనే ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వారికి మరింత బలం చేకూర్చాయి. ఇది ప్రభుత్వానికి రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితి తలపెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులు రాజగోపాల్ రెడ్డి మాటలను ఆమోదయోగ్యంగా భావిస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆవేదన మధ్య ఆయన వ్యాఖ్యలు వారి భావాజలానికి ప్రతిధ్వనిలా మారాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి మరింతగా పెరిగింది. మొత్తం చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. అవి ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టడమే కాకుండా విపక్షాలకు బలమైన ఆయుధాన్ని అందించాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా సమాధానం చెబుతుంది, నిరుద్యోగుల సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను నిర్ణయించే కీలక అంశం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.